హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి అభిరుచి. ఈరోజు వీడియోలో పిల్లల కోసం ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీ అయితే చేసి చూపించబోతున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, చేయడం అయితే చాలా ఈజీ అనమాట. ఇంకా ఈరోజైతే నేను వెజిటేబుల్స్ వేసి గ్రీన్ పులావ్ తయారు చేయబోతున్నాను. దానికి సైడ్ డిష్ వచ్చేసి ఎగ్ ఫ్రై తయారు చేయబోతున్నానండి. పులావ్ కోసం కొంచెం పేస్ట్ అయితే తయారు చేయాలన్నమాట. ఒక మిక్సీ జార్లో అల్లం, వెల్లుల్లిపాయలు, కొంచెం కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి వేసి తగినన్ని నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేశానండి. తరువాత వేడి నీళ్ళల్లో మిల్ మేకర్ వేసి ఒక 10 నిమిషాలు నానబెట్టి 4-5 సార్లు బాగా కడిగిన తర్వాత వాటర్ అంతా లేకుండా తీసి పక్కన పెట్టేయాలి. ఇంక తర్వాత చూసారంటే నేను ఈరోజు జీరగ సంబా రైస్ తీసుకున్నాను. చిట్టి ముత్యాల రైసు 3 గ్లాసులు తీసుకున్నానండి. 1-2 సార్లు కడిగేసి ఒక అరగంట సేపు నానబెట్టాలండి. బిర్యానీ పాటు పెట్టి అందులో ఆయిల్ వేస్తున్నాను, నెయ్యి వేస్తున్నాను, గరం మసాలా దినుసులు వేస్తున్నాను. వేసిన తర్వాత వీటిని ఫ్రై చేయాలన్నమాట. ఇవి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేయాలి. మీరు కావాలనుకుంటే కనుక పిల్లలు తినరు అనుకుంటే ఈ మసాలా దినుసులన్నీ ముందు మనం పేస్ట్ చేసాం కదా, అందులో కూడా వేసేసి పేస్ట్ కింద చేసి పులావ్ తయారు చేయొచ్చు అనమాట. నేను ఆ విధంగా కూడా చేస్తాను. ఇంకా ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత దీంట్లో బీన్స్, క్యారెట్, బంగాళదుంప వేసి కొంచెంగా సాల్ట్ వేసి వేపిన తర్వాత ముందుగా తయారు చేసి ఉంచిన ఈ గ్రీన్ పేస్ట్ అయితే వేస్తున్నానండి. పచ్చివాసన పోయే వరకు వేపిన తర్వాత ఇప్పుడు దీంట్లో నేను పెరుగు వేస్తున్నాను. పెరుగు కమ్మగా ఉన్నా పర్వాలేదు, పుల్లగా ఉన్నా పర్వాలేదు. తర్వాత కారం, ధనియాల పొడి, గరం మసాలా, కొంచెంగా పసుపు, ఒక హాఫ్ లెమన్ అయితే వేస్తున్నానండి. వేసిన తర్వాత బాగా కలపాలన్నమాట. కారం అనేది మీ రుచికి తగ్గట్లుగా అడ్జస్ట్ చేసి వేసుకోండి. ఎందుకంటే మనం పేస్ట్ తయారు చేసాం కదా, దాంట్లో వచ్చేసి గ్రీన్ చిల్లీ వేసాం కాబట్టి కారం కూడా దాంట్లో ఉంటుంది. దాన్ని బట్టి మీరు తినే కారాన్ని బట్టి కారం అనేది అడ్జస్ట్ చేసి వేసుకోండి. బాగా ఫ్రై చేసిన తర్వాత మిల్ మేకర్లో శుభ్రంగా వాటర్ అంతా పిండేసి అయితే ఇందులో వేస్తున్నాను అనమాట. వేసిన తర్వాత బాగా కలపాలండి. ఒక 2-3 నిమిషాలు బాగా వేగిన తర్వాత 1-2 గ్లాసుల కింద 6 గ్లాసులు వాటర్ అయితే వేసానండి. వేసిన తర్వాత బాగా కలపాలి. కలిపి మూత పెట్టి ఎసరు బాగా మరగనివ్వాలండి. నేను చేస్తున్న ఈ బిర్యానీ పాట్ వచ్చేసి అగారో వారి క్యాసరేలో అనమాట. ఇది 1 కేజీ వరకు రైస్ అనేది పర్ఫెక్ట్గా అయితే ఉడుకుతుంది. నేనైతే ఈరోజు 3/4 కేజీ రైస్ వేసాను. వెజిటేబుల్స్ కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను కాబట్టి 3/4 కేజీకి అయితే కరెక్ట్గా ఉడికిందనమాట. మీకు కావాలనుకుంటే కనుక లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి. క్యాస్ట్ ఐరన్ కుక్వేర్లో చాలాసేపటి వరకు వేడి ఉంటుంది, ఫుడ్ కూడా త్వరగా కుక్ అయిపోతుంది అనమాట. నేను నానబెట్టిన బియ్యం కూడా వేసానండి, వాటర్ లేకుండా. వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి మీడియం మంటలో పెట్టి అలా వదిలేసాను. చిట్టి ముత్యాల రైస్ సంబంధించిన వరకు ఏంటంటే పైన కాస్త వాటర్ అనేది ఉండిపోయి అడుగున వచ్చేసి గట్టిగా అయిపోతుంది అనమాట. అందుకని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఈ విధంగా కలుపుతూ 90% వాటర్ అంతా ఇంకిన తర్వాత తక్కువ మంటలో పెట్టేసి నేను మూత అయితే క్లోజ్ చేసి ఒక 8 నిమిషాలు అలా వదిలేసానండి. పైన కొంచెంగా నెయ్యి అయితే వేస్తున్నాను. చాలా పర్ఫెక్ట్గా అయితే మనకి గ్రీన్ పులావ్ అయితే తయారైపోయింది. చాలా సింపుల్ అనమాట. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు నాన్ వెజ్ రెసిపీస్ తినేలా ఉంటే కనుక దీనికి చికెన్ కర్రీ అయితే చాలా బాగుంటుందన్నమాట. ఇంకా ఈరోజైతే నేను ఎగ్ ఫ్రై అయితే తయారు చేయబోతున్నానండి. దానికోసం నేను అగారో వారి క్యాస్ట్ ఐరన్ కుక్వేర్ అయితే స్టవ్ పైన పెట్టాను అనమాట. ఇది చాలా బాగుందండి, చాలా లైట్ వెయిట్గా ఉంది. మనం చాలా వరకు కుక్వేర్స్ వచ్చేసి చేంజ్ చేస్తున్నాం కదా, అలా మీరు ఏదైనా మార్చాలనుకుంటే కనుక దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఈ 2 నేను అమెజాన్లో తీసుకున్నాను. ఇంకా ప్యాన్ పెట్టిన తర్వాత ఆయిల్ వేసానండి. ఆయిల్ వేడెక్కకుండానే నేను ఇంట్లో తయారు చేసిన తమిళనాడు కారం అయితే వేసాను అనమాట. 1/4 కప్పు అయితే వేసాను. రుచికి తగినంత సాల్ట్ వేసిన తర్వాత ఫ్రై చేస్తూ ఉండాలండి. కొంచెంగా ఆయిల్ వేడెక్కుతుంది కదా, ఇలా ఉంటే సరిపోతుంది అనమాట. ఈ సమయంలో నేను ఒక 6 గుడ్లు ఉడికించి ఈ విధంగా కట్ చేసి పెట్టానండి. దీన్ని ఏంటంటే మనం ముందుగా ఫ్రై చేసి ఉంచాం కదా, ఆ మసాలాలు వచ్చేసి పెడుతున్నానండి. నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను కదా, ఈ మెడ్రాస్ కారం వచ్చేసి మీరు సాంబార్ కానివ్వండి, వెజ్ రెసిపీస్ కానివ్వండి, నాన్ వెజ్ రెసిపీస్ కానివ్వండి, డీప్ ఫ్రై ఐటమ్స్ కానివ్వండి, అన్నీ తయారు చేయొచ్చు అనమాట. ఆల్రెడీ మన ఛానల్లో వీడియో పోస్ట్ చేసి చాలా రోజులు అయిందండి. మీకు ఒకవేళ ఆ కారం రెసిపీ కావాలనుకుంటే కనుక లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఈ ఒక్క కారం మనం చేసి పెట్టామంటే చాలు, బయట నుంచి ఎటువంటి కారాలు కొనాల్సిన అవసరం లేదనమాట. అంత బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇంకా గుడ్లన్నీ ఒకవైపు పేర్చిన తర్వాత కొంచెంగా కరివేపాకు అయితే వేసాను అనమాట.
వేసిన తర్వాత గుడ్లు వచ్చేసి ఇంకొక వైపుకి తిప్పుతున్నానండి. ఇలా చేసినప్పుడు ఏంటంటే ఈ కారంలో చాలా రకాల పప్పులు కూడా వేసి తయారు చేస్తాం కాబట్టి క్రిస్పీగా ఒక లేయర్ అనేది ఏర్పడుతుందన్నమాట. రెండు వైపులా ఈ విధంగా అయితే తిప్పి ఉంచాలి. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయానండి, గుడ్లు ఒలిచేటప్పుడే గుడ్లకు వచ్చేసి గీరు కింద పెట్టండి. అప్పుడే గుడ్డు మనం ఫ్రై చేసినప్పుడు పేలకన్నా ఉంటుందన్నమాట. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రై కూడా తయారైపోయింది. ఈ రెండు రెసిపీస్ మీరు ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుందన్నమాట. ఇంకా పిల్లలకైతే లంచ్ బాక్స్ పెడుతున్నానండి. ఈ రెసిపీ తీసి నేను చాలా రోజులు అవుతుంది. కాకపోతే ఏంటంటే నేను బ్లాగ్ కింద పోస్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ వీడియో లాంగ్ అయిపోతుందని చెప్పేసి ఇలాగా షార్ట్ రెసిపీ కింద అయితే పోస్ట్ చేశాను. మీకు ఖచ్చితంగా నచ్చుతుందండి. ఇంకా ఈరోజు మన ఛానల్లో పిల్లల కోసం ఈజీ అయిన లంచ్ బాక్స్ రెసిపీ వెజిటేబుల్ గ్రీన్ పులావ్ ఇంకా ఎగ్ ఫ్రై తయారీ విధానం ఎలా అని చూశారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే కనుక మా ఇంటి అభిరుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫేస్బుక్లోని ఇంకా ఇన్స్టాగ్రామ్లోనూ ఫాలో అవ్వండి. మీకు ఏమైనా రెసిపీస్ కావాలనుకుంటే కనుక కమెంట్లో అడగండి, నేను ఖచ్చితంగా తయారు చేసి వీడియో పోస్ట్ చేస్తాను. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.